2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియన్. సో ఎప్పుడైతే మీరు ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఎప్పుడైతే యాడ్ చేశారో ప్రతి ఇంటికి కావాల్సినటువంటి చిన్న చిన్న రెమెడీసే, అంటే 10 చోట్ల తిరిగేటువంటి దాని బదులు ఒకే చోట ఒకేసారి వన్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే జీవితాంతం కావాల్సినటువంటి ఒక మంచి ఎనర్జీని ఇక్కడే తీసుకొని వస్తూ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే కొంతమంది వాస్తు కన్సల్టేషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, బాగా ఎక్కువ పర్సనల్ గా అపాయింట్మెంట్లు కూడా అడుగుతున్నారు, ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి అనుకున్నటువంటిది. సో పర్సనల్ గా మీరు రీసెర్చ్ చేశారు, నేర్చుకున్నారు, ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసు కాబట్టి నౌ వీఆర్ సీయింగ్ దట్ రిజల్ట్ ఆల్సో. చాలా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంది కౌన్సిలింగ్, వాస్తు కౌన్సిలింగ్స్ వస్తున్నారు, పర్సనల్ కౌన్సిలింగ్స్ వస్తున్నారు, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్స్ వస్తున్నారు. ఎవరికి వచ్చినా మళ్ళీ చెప్తున్నాను 100% రిజల్ట్స్ చూపిస్తున్నాను. రిజల్ట్ కాదు, రిజల్ట్స్ చూపిస్తున్నాను. అంటే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన మీద ఉండటం వల్ల మనకు మనీ రాకుండా బ్లాకేజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటారు. నరదిష్టి అండి. చాలా మందికి ఏంటంటే మనం నేను చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు వాడే వస్తువు ప్రతిదీ ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి జరుగుతుంది. కానీ మనం పాజిటివ్గా ఉన్నా కూడా చుట్టుపక్కల ఒక్కోసారి ఇంట్లో వాళ్ళే మనకు గాలి తీసేస్తారు. ఇంట్లో వాళ్ళే చెప్పేవాళ్ళే చాలా రోజు చెప్తున్నా ఆవు పులి కదా అని అంటుంటారు. సమాజం అంతా వాల్యూస్ ఉంటుంది, ఇంట్లో ఎవరు పట్టించుకోరు పెద్దగా. మనల్ని ఇంకా చిన్నపిల్లలాగా చూస్తుంటూ ఉంటారు. ఇంట్లో బంధువులు, పిన్ని వీళ్ళు ఎలా చూస్తుంటారు అంటే ఈయన ఇంకా చిన్నవాడలే, అందరూ వాల్యూ ఇస్తారు మన మాటకి అంటే ఆగిపోతారు. కానీ ఇంట్లో ఎవరు మాట వినరు, వినండ్రా బతిమలు ఆడుకోవాలన్నమాట. కానీ బయటకు చెప్పలేరు చాలా మంది. ఎందుకనంటే ఇంట్లో వచ్చేసరికి మన ఎనర్జీస్ వీక్ అయిపోతుంటాయి ఒక్కోసారి. సో బయట మనం ఎలా అంటే బయట మనం చాలా పవర్ఫుల్ అని ఫీల్ అవుతాం, కానీ ఇంట్లో ఎలా ఉంటుందంటే మన మాట ఎవరు వినరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఎనర్జీస్ 2 types, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఇంకోటి ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్, హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. ఇద్దరు ఫైటింగ్ చేశారు అనుకోండి, ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు, హై ఎనర్జీ గెలుస్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళినప్పుడు నరదిష్టి పడుతుంది. చాలా మంది చూపులు మనకు పడతాయి. అరే ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా గ్రో అయిపోయాడు, ఏంటి మీ కారు, మీ ఇల్లు, అన్ని ఎవ్రీథింగ్. అంటే అలా పడగానే ఏమవుతుందంటే మన చక్రాస్ వీక్ అవుతాయి, మన హారా వీక్ అయిపోద్ది, మన బాడీ చుట్టూ ఉన్న 7 బాడీస్, పంచకోశ, అన్నమయ కోశ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ప్రాణకోశ, ఇలాంటివన్నీ కూడా ఎనర్జీ లీకేజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఎక్కువగా ఎవరి మీద పడుతుంది అంటే ఎక్కువగా అంటే ఫాస్ట్గా అంటే జెట్ స్పీడ్లో గ్రోత్ తీసుకునే వాళ్ళకి పడుతుంది దెబ్బ. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రభావం వీళ్ళ మీద పడితే కూడా మనీ బ్లాకేజెస్ ఉంటాయి. మనీ బ్లాకేజెస్ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, అనీజీగా ఉంటుంది, ఏ పని చేయబుద్దేదు, అలసత్వంగా ఉంటుంది, ఆవులంతలు వస్తుంటాయి, ఇలా రకరకాలుగా. సో నేను ఒకప్పుడు రోజుకి 8 గంటలు 10 గంటలు పడుకున్న ఆవులంతలు వచ్చేది. నేను చెప్పే జాగ్రత్త ఉంది. అకస్మాత్తుగా అంటే జెట్ స్పీడ్లో గ్రో అయిన వాళ్ళకి బాగా దిష్టి తగులుతుందండి. సో అందుకే అంటారు చాలా మంది రాకెట్లకి వెళ్ళి కింద పడిపోయి అంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అలా జరిగిందంటే మీకు దిష్టి ప్రభావం చాలా గట్టిగా ఉందన్నారు. అండ్ ఇంకొకటి ఎవరికి బాగా అంటారంటే అందంగా ఉన్న వాళ్ళకి అనమాట. మిమ్మల్ని ఎవరైనా పోయారు అనుకోండి. అందుకే చూడండి చాలా మంది ఫంక్షన్స్కి వెళ్తారు, ఈవినింగ్ వచ్చేసరికి నీరసం వచ్చేది వాళ్ళకి, ఇంక ఎంతమైనా ఇంటికి వచ్చి పడుకుపోతారు. వీళ్ళు ఫంక్షన్స్లో యాక్టివ్గా ఉంటారు, ఇంటికి వచ్చేసరికి కాలు చేతులు పీకెత్తుంటే తల బరువుగా అనిపిస్తుంటుంది, చాలా అనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే కానీ మళ్ళీ ఆ ఎనర్జీ రాదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేది వాటర్కి పవర్ ఉంటుందండి. వాటర్ ఏం చేస్తుంది అంటే అందుకే జనరల్గా చాలా మంది అంటే మన కర్మలు హీల్ చేసుకోవాలి, కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ మసీదుకు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటర్ ద్వారా కూడా మనం ఎనర్జీని హీల్ చేసుకోవచ్చు. ఇది నేను ఈ నెల జనవరి 27th క్లాసెస్న హీలింగ్ టెక్నిక్ చెప్తాను. అంటే వాటర్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, మాటల ద్వారా కూడా హీలింగ్ చేసుకోవచ్చు. దీనికి కొత్త టెక్నిక్ లాంచ్ చేశాను, గమ్కే. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, GUMK. అంటే సో మన కర్మాని కూడా హీల్ చేయడం వల్ల, అంటే కర్మకు కూడా ఓపెన్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అది చెప్పడం వల్ల కూడా అప్పుడప్పుడు మన కర్మ ఎలా ఆడుతుంది. జనరల్గా లియోనల్ మెస్సీ ఫుట్బాల్ ఆడుతుంది, అవును, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతారు, మిగతా రకరకాల గేమ్స్ ఉంటాయి. కానీ కర్మ ఒక గేమ్ ఆడదు, అన్ని గేమ్లు ఆడేది. ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, షటిల్, మనతో అన్ని గేమ్లు ఆడేది. టైం చూసుకుని గేమ్ ఆడుతుంది అనమాట, అది కూడా కరెక్ట్గా. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లల మీద కూడా పడుతుంది. జనరల్గా మీరు చాలా చిన్నపిల్లలు అందుకే ఎవరికి చూపించరు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పిల్లలు ఎందుకు చూపించరు అంటే దిష్టి తగులుతుంది అని చెప్పేసి. సో నేనేమంటానంటే ఇలా దిష్టి తగలడం వల్ల ఇంట్లోని ఒంట్లోని కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నిస్సత్తు ఉంటుంది, ఏ పని చేసిన సక్సెస్ రాదు, నేను ఎటేలాలో తెలియదు, ఎవరితో పని చేయాలో తెలియదు. సో ఇలా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా ఏమనిపిస్తుంది, పూజ చేయాలన్నా అనిపించదు, దేవుడు దండం పెట్టాలన్నా మనసు ప్రశాంతంగా ఉండదు, మనసు ప్రశాంతం ఉండకపోతే దేవుడు దండం పెట్టాలి, యాక్చువల్లీ అది కూడా చేయాలనిపించదు అన్నమాట. స్పిరిచువల్ బలం కూడా తీసుకోలేకపోతాం. ఎందుకంటే రీజన్ చూడండి, మన కర్మ కానీ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఎప్పుడైతే మనం దేవుడితో కనెక్ట్ అయిపోతామో అది కూడా హీల్ అయిపోద్ది. కానీ అలా హీల్ అవ్వకుండా మనలో ఉన్న దైవ బలాన్ని తగ్గించేస్తుంది అనమాట. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు మెయిన్గా కర్మని హీల్ చేసుకోమని చెప్తాను, నరదృష్టిని హీల్ చేసుకోమని చెప్తాను. దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి, ఎక్సలెంట్గా. అండ్ ఇంకోటి కమింగ్ సూన్
కమింగ్ సూన్ మార్చ్ ఫస్ట్ వీక్ లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఓన్లీ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు చేయబోతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఎప్పుడైతే యాడ్ చేస్తామో రిజల్ట్ అద్భుతంగా వచ్చేస్తుంది. ఎస్. సో ఇంకా మీరు ఇంకో చూడండి, తల మెడ భుజాల దగ్గర భారంగా అనిపిస్తుంది అనమాట. ఒక రకమైన అంటే కొంతమందికి తల తిరిగినట్టు, తల బరువుగా అనిపిస్తుంటుంది. దిష్టి తగిలిన వాళ్ళకి ఎక్కువగా గుర్తుపెట్టుకుని ఎక్కువగా అంటే ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఎనర్జీస్ ఉంటాయి జనరల్గా. ఈ ఎనర్జీస్ ఏమవుతుందంటే బ్లాక్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే తల బరువుగా ఉండడం చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఊరకనే తల బరువు అయిపోతుంటుంది, మాటికి తలనొప్పి వస్తుంటుంది. అలా వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ మీకు అటాక్ అయిందని అర్థం. అండ్ ఇంకా మీరు తీసుకుంటే దీనికి ఏం చేయాలి సార్, నాకు నా మీద దిష్టి పడింది ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్. మీరు ఒకసారి అర్థం తీసుకుని ఒకసారి మీ ఫేస్ బాగా చూడండి, కళ్ళు ఎలా ఉన్నాయి, చాలా వీక్గా అనిపిస్తుంటాయి అనమాట. కళ్ళల్లో ఒక బ్రైట్నెస్ ఉండదు. కొంతమంది చూడండి కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు. వాళ్ళ రకమైన కొన్ని ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడతారు, కింద కాంబినేట్ టైప్ ఎనర్జీ బ్రేస్లెట్స్, ఎనర్జీ స్టోన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాడడం వల్ల కూడా నేను నా క్లాసెస్కి వచ్చిందో చూపిస్తాను, అందరికీ చూపిస్తాను. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్, హైలీ బిలియనర్స్ కూడా కేర్ తీసుకుంటారు. బయటకు వచ్చిన కనిపించరు కానీ ఇంటి దగ్గర మాత్రం వాళ్ళు అలాగ ఉంటారు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు మన ఎనర్జీని హీల్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను ఏముందని నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాను, కానీ సముద్రంలో రాయి గట్టిదా వాటర్ గట్టిదా అంటే రాయి గట్టిది, వాటర్ చాలా సాఫ్ట్. కానీ వాటర్ పదే వచ్చి తగలడం వల్ల రాయి కూడా పగిలిపోతుంది. అందుకే నరదిష్టికి నల్ల రాయి అనే పగిలిపోద్ది అంటారు. అంటే దిష్టిని మీరు చాలా సాఫ్ట్ లైట్ తీసుకుంటారు, కానీ అది పదే ఇచ్చేయడం వల్ల రాయి కూడా రాయే పగిలినప్పుడు మనం ఎంత అండి. సో అందువల్ల నేను చెప్పేది అంటే మీ ఎనర్జీ ఫీల్డ్ కింద కాంబినేషన్ టైప్ ఎనర్జీ ఫీల్డ్ స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఈ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, మీరు చుట్టూ ఉన్న వాడే వస్తువులు బట్టి మీ ఎనర్జీ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నా రూమ్లో, నా క్యాబిన్లో నేను చాలా వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఒక సిస్టమేటిక్గా పెట్టి నార్త్లో ఏం పెట్టాలి, జనరల్గా ఈస్ట్ నుంచి సోలార్ ఎనర్జీ వస్తుందండి, నార్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఈ ఎనర్జీస్ని మనం కంబైన్ చేయడం వల్ల కూడా అంటే ఒక రకమైన కొన్ని వస్తువులు వాడడం వల్ల, కొన్ని రకాల ప్లేసెస్ ఉండడం వల్ల కూడా మన ఎనర్జీస్ని హీల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక చెప్తాను చూడండి, మీకు నరదిష్టి ఉందా లేదో తెలుసుకోవడానికి ఈ దీపం పరీక్ష చూడండి. మనకి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్. అలాగా నరదిష్టికి ఈ టెస్ట్ పనికి వస్తుంది అనమాట. మీకు ఇంట్లో ఒక దీపం పెట్టండి, దీపం పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ దీపం వైపు చాలా ఫోకస్డ్గా చూడండి. ఫోకస్గా చూసినప్పుడు మంట విపరీతంగా స్మోక్ ఎక్కువ వచ్చినా కూడా దిష్టి ఎక్కువ ఉందని అర్థం అండి. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. అంటే మనకు పంచభూతాలు ఎప్పుడైతే కలిస్తే విశ్వశక్తి రిలీజ్ అవుతుంది అనమాట. సో మనం అంటే అగ్ని పరీక్ష ద్వారా కూడా మనం ఈ విధంగా అంటే దీపం పరీక్ష ద్వారా కూడా మన నరదిష్టి ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇంకొక టెస్ట్ చెప్తాను, కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా టైప్ చేయండి, సాల్ట్ వాటర్ టెస్ట్ కింద కామెంట్లో టైప్ చేయండి. వెరీ సింపుల్ అండి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బయట అందరూ ఏమంటారు, చిన్నపిల్లలు ఉన్నారు కాలు కడుక్కుంటారా అంటారు. అవునా, మనం ఇప్పుడు ఎవరు కాలు కడుక్కుంటాం ఎందుకంటే బయట ఇప్పుడు మనకి ఇప్పుడు లేవు, డైరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయిపోతాం. చిన్నప్పుడు డౌట్ వచ్చింది, అదేంటి చేతులు కడుక్కోమన్నట్లు ఎక్కువ కాలు కడుక్కున్నానంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, ఏదేదో మడతాం. కాబట్టి కొంతమంది దిష్టి రోడ్డు మీద పడేస్తుంటుంటారు. ఆ కాలుకు మట్టడం వల్ల అంటే మన దగ్గర కూడా కాలు అనే మనకి ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంతా కాలు దగ్గర అక్యుములేట్ అయి ఉంటుంది. అందుకే మీరు ఎప్పటికైనా ఇంటికి వెళ్ళి అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మీకు బాగా నీరసంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఒక పెద్ద బౌల్లో సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి మీ కాలు అందులో పెట్టండి. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. చాలా సింపుల్ టెస్ట్, సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ టెస్ట్ అండి ఇది. సో ఇలా చేయడం వల్ల కూడా కొంతవరకు చాలా వరకు కూడా మన నెగిటివ్ కర్మ నరదిష్టిని కూడా హీల్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా టెస్టులు ఈ నెల జనవరి 27ని జరగబోతున్న క్లాసెస్లో స్పిరిచువల్ క్లాసెస్ టెక్నిక్ చెప్తాను, సైంటిఫిక్ టెక్నిక్ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మనం కర్మ నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా హీల్ చేసుకోవచ్చు. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అంటే ఇంటిని కూడా ఒక్కొక్క వెల్తీ లైఫ్ స్టైల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు కలిపి చెప్తున్నారు మధ్య. మొన్నటి వరకు మనం చూసినటువంటి కాంటెంట్ వేరు, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఒక కొత్త మ్యాజికల్ ఫార్ములా, అప్డేటెడ్ పాయింట్. ఈ ఇయర్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలినియర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే మళ్ళీ చెప్తాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు సెల్ఫ్ డౌట్ నేను తీసేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి హీలింగ్ ద్వారా అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ వినడం ద్వారా
కూడా మనము మన బ్రెయిన్లో ఉన్న డౌట్స్ని అరైజ్ చేయొచ్చండి. అది చాలా మందికి తెలియదు. అండ్ ఈ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, ఈ నెల జనవరి 26 నుంచి 40 క్లాసెస్లో సైకాలజీ ఉంటుంది. అది సైకాలజిస్ట్ కాబట్టి నేను పీపుల్ సైకాలజీ మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బు సైకాలజీ ఎలా తెలుసుకోవాలి, మార్గన్ హౌసెల్ రచన ద సైకాలజీ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ కానీ, అండ్ మిలినియర్ మైండ్ కాన్సెప్ట్స్ కానీ, వాస్తు గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ సైంటిఫిక్గా లైవ్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తూ ఫాస్ట్గా డబ్బుని అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసే టెక్నిక్స్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ అయిపోతున్నాను. సో ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, జెట్ స్పీడ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ జనవరి అనేది చాలా పవర్ఫుల్ క్లాస్ అని చెప్తానండి. 2026 జనవరి 27th. ఎస్, ఈ నెల 27th ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్న తెలుగు వస్తే కంపల్సరీ నా క్లాసెస్ జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ అంటే ప్రెజెంటేషన్ కూడా ఏ టెక్నాలజీతో మంచి మంచి వీడియోస్ సైంటిఫిక్గా స్పిరిచువల్గా కొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎటువంటి ముద్రాస్ వేయాలి, ఎటువంటి ముద్రాస్ ద్వారా కూడా మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్, మిలినియర్ మైండ్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నా ఈ నెల 27th. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఈ కాంబినేషన్లో అన్వర్ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం జనవరి 27th, 2026 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా మీ ఇంటిని కనుక ఒక్కొక్క వెల్దీ అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఇంటి కిందకి మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.